ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగోవాలని కోరుకుంటున్నానండి. ఇంక మేమైతే బాగున్నాము. ఇది బుధవారం రోజు సాయంత్రం తీసిన వ్లాగ్. ఇంకా సాయంత్రం కదా, కాస్త ఎండ తగ్గింది. ఇంక ఈ బెడ్షీట్ అయితే తీసి పైకేసాను. జాను డొక్కులు ఎక్కడ పడితే అక్కడ వేసింది. ఇంక చూడండి, బెడ్షీట్ వేసి 1 డే అయ్యింది అంతే, 1 or 2 days అంతే. ఇంతలోనే డాగులన్నీ చేసింది. ఇంక ఈ పిల్లలు ఇంటికాడ ఉంటే ఇది సంగతి అనమాట. ఇంకా ట్యూషన్ టైం అయిపోతుందని చెప్పేసి ఏం సర్దకుండా అయితే ఈ పిల్ల బయలుదేరి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పని అయితే నాకు పడిందిలేండి. ఇంకా క్రేయాన్స్, ఈ దువ్వెనలు ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఎందుకు మురికైపోతున్నాయా అనుకున్నాను. ఈరోజు నాది సర్దే టైం వచ్చేసరికి అర్థమైంది, దువ్వెనలతో ఆడుతుంది పిల్ల. ఇంకా మంచిగా ఇక్కడైతే మాత్రం అన్ని వంటకాలు అయితే చేసిందబ్బా. యాక్చువల్‌గా ఈ డొక్కులతోటి ఇంట్లోనే ఆడుతది. కానీ నేను ఈరోజు ఒప్పుకోలేదు. ఎందుకంటే కిందకి తీసుకెళ్ళి ఇసుకలో ఆడుతుందనమాట. ఇంక తీసుకొచ్చి గుప్పున దివాన మీద ఉంపిద్ది. ఇసక అన్నీ పడ్డాయనమాట. ఇంక అందుకు వద్దు, ఇంట్లో ఆడకూడదు ఈటితోటి, నువ్వు వెళ్ళి బాల్కనీలో ఆడుకంటే, ఇంకొచ్చేసి కట్టినది అదే బెడ్‌షీట్ అదేసుంది కదా, ఎండైతే రాలేదు. ఇంక అందుకు ఇవతల ఆడుకుంది మంచిగా. ఎన్ని బొమ్మలున్నా సరే ఈ ఆడపిల్లలకి ఈ లక్క సిద్ధలైతే ఉండాల్సిందే. వీటితోటి వంట ప్రాక్టీస్ స్టార్ట్ చేసేస్తారింకా. ఇసుకేసి ఒకసారి వండుతారు, ఆకేసి ఒకసారి వండుతారు, నీళ్ళేసి వండుతారు. ఎన్ని రకాలుగా వండుతారంటే విచిత్రంగా వండుతారు. ఇంక మేమైతే మట్టితో తయారు చేసినటువంటి లక్క సిద్ధులు ఉండేవి కదా, వాటితో ఆడుకునే వాళ్ళం. అవి సమ్మర్ వస్తుంది అనేసరికి చెరువులోని మట్టి తీసుకొచ్చి మరి అవి రెడీ చేసి ఎండబెట్టుకుని రెడీగా ఉంచుకునే వాళ్ళం. మేము ఆడుకునే ఆటలతో పోలిస్తే ఈ పిల్లల సైన్యానికి ఏం ఆటలు వచ్చు అని అనిపిస్తుంది. చాలా వరకు సమ్మర్ వస్తుందంటే చాలు, మాకు అసలు మార్నింగ్ చలిదనం తినేయడం, ఈవినింగ్ వరకు అసలు ఆటలు ఆటలు ఆటలు, ఎండ తెలిసేది కాదు, వాన తెలిసేది కాదు. అంత మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా అన్నీ సర్దేసి ఇంక సాయంత్రం అలా ఇల్లు తుడిచేస్తున్నాను. నేను యాక్చువల్‌గా చీపురు కొన్నాను అంటే నాకు 1 or 2 years వచ్చేస్తది పక్కా అసలు. అంత పొందిగ్గా వాడుకుంటాను. జాను ఈ మధ్యన ప్రాక్టీస్ చేస్తుంది ఇల్లు తొడ్డము. ఈ చీపుర్లు నెల రోజులు కూడా రాకుంటానికి నాకది ప్రాక్టీస్ చేశాకని సైలెంట్‌గా ఉంటే బాగుండు అనిపించేస్తుంది. అలా పోతన్నాయి అనమాట చీపుర్లు. ఇంక ఇంటి ముందు ముగ్గు మార్నింగ్ ఏసింది. ఓన్లీ చాక్ పీస్‌తో ఏస్తే త్వరగా పోతుందబ్బా. నెక్స్ట్ కనబడట్లేదు కూడా. ఇంక మనసు అప్పక పసుపు, కుంకుమతోటైతే ఇలా ముగ్గేస్తే నాకెంత మంచిగా అనిపిస్తుందో. ఇంటి ముందుకొచ్చేసరికి చాలా పాజిటివ్ ఫీల్ ఉందసలు. నార్మల్‌గా అయితే చాక్ పీస్‌తో గట్టా ఉండట్లేదు, నెక్స్ట్ కనబడట్లేదు. అదే ఏదోలా అనిపిచ్చి ఇంకిలా ట్రై చేశాను. ఇంక టెర్రస్ పైనైతే దుప్పట్లో వేసాను, తీద్దామనైతే వచ్చాను. ఇంక ఇవైతే ఒడియాలండి. ఇవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏసాను. మొన్నేమైందంటే పొయ్యి మీద రైస్ పెట్టి కిందకెళ్ళాను. మా వారిని చూసుకోండి అని చెప్తే ఆయన చూసిన దానికి ముద్దయిపోయింది అన్నం. ఇంక పడేయడం ఇష్టం లేక అలా వేడన్నంలో మంచిగా అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసుకొని ఇంక ఒడియాలైతే పెట్టేశాను. ఇంక ఈ దుప్పట్లయితే ఉతికి ఆరేసినవి కావు, ఎండకేసాను. ఇంక ఉతికినప్పుడనే కాకుండా ఇంక అప్పుడప్పుడు మధ్యలో ఇలా మంచి ఎండ అనిపించినప్పుడు తీసుకొచ్చి పైనేసి మంచిగా ఎండకు వదిలేస్తాను. వదిలేసి ఇంక ఈవినింగ్ తీసేస్తూ ఉంటాను. ఇవి వేడిగా ఉన్నప్పుడే తీసేస్తాను అలాగా. కొంచెం ఏదో తెలీదు, మంచిగా అనిపిస్తదనమాట. దుప్పట్లో ఉతికామనే ఫీల్ వచ్చేస్తది. అంటే దీంట్లో ఏమైనా చిన్న డస్ట్ స్మెల్ ఉన్నా సరే ఎగిరిపోద్ది. ఇంక వీటినైతే తీసుకొచ్చి బెడ్‌రూమ్‌లో పెట్టేశాను. ఇంక తీసుకొచ్చి ఇలా ఏసానా, బెడ్ మీదయితే ఇదుంది. జాను చిల్లర ఇందులో దాసుకుంటదబ్బా. ఆ పిల్లకి ఎంత ఇంట్రెస్టో, చిల్లర కనబడితే చాలు తీసుకొచ్చి ఇందులో పెడతది. మరి ఎందుకు తీసిందో కిందకి తీసి డబ్బులు లెక్కేసుకొని ఉంటది. ఇంక మంచం మీద అయితే మర్చిపోయింది. ఇంకా నేను చూసి ఇంకా తీసేసి డబ్బులు ఎంత దాసుకుందో ఏంటని చూసాను. ఆ మధ్యనైతే 100 రూపీస్ దగ్గర దాసింది. వాళ్ళ అమ్మమ్మకి ఐఫోన్ కొంటా అని అంటుందనమాట. వాళ్ళ అమ్మమ్మ ఫోను దానివల్ల అంటే స్క్రీన్ పగిలిందనమాట. అప్పుడు తను వాడేటప్పుడు అప్పుడు చెప్పింది వాళ్ళ అమ్మమ్మకి, "అమ్మమ్మ, నువ్వు బాధపడకు, నీకు నేను ఐఫోన్ కొంటాను" అని అన్నదట. ఇంక అప్పటి నుంచి డబ్బులు దాస్తనే ఉంది వాళ్ళ అమ్మమ్మకి ఐఫోన్ కొనడానికి. ఆ అమ్మ చాలా మురిసిపోద్ది. "అమ్మ, మీరైనా ఎప్పుడైనా అమ్మకి ఫోన్ కొనాలని అనుకున్నారే? నా మనవరాలు చూడు నాకు ఐఫోన్ కొంటదట. అది ఎలాగుంటదో కూడా నాకు తెలీదు. నా మనవరాలు కొంటదట, చూత్తనుండు" అని అంటుంది. ఇంకిప్పటి వరకు రూ. 100 దాసి ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం అనుకో, అమ్మ, నా డబ్బులు తీసుకోమ్మా పర్వాలేదు" అని అంటది. నాకైతే అది ఎంత అమౌంట్ అవని ఆ మాట అంటది కదా, భలే సరదా అనిపిస్తది. ఇక్కడంటే చిల్లర దొరికితే దాస్తది. ఇంక అమ్మాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నాన్నాళ్ళ ఇంటికాడ ఇంక నాన్న పాకెట్‌లోన అక్కడ ఇక్కడ దేవులాడి చిల్లరైతే దాచేస్తూ ఉండేది. ఒకసారి ఏమైంది, ఇంచుమించు ఎంతో దాసింది. పాపం దాని మనసు ఆగలేక కొట్టుకెళ్ళి కొనిసికింది పాపం, రోజు తప్పించి రోజు ఎళ్ళిపోయి. "ఏమ్మా దాయలేదంటే" "పర్లేదులేమ్మా, హైదరాబాద్‌లో దాత్తాను కదా, అవి సాలులే. ఇవి నేను దాయలేకపోతాను ఇక్కడ" అని చెప్పింది. ఊరెళ్తే చాలు దుకాణాల మీద పడిపోద్దింకా.
ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత ఇంక కిచెన్‌లోకైతే ఎంటర్ అయ్యాను. ఇంక కిచెన్‌లో పనేముంది చెయ్యాలని జెప్పేసి. ఇంగ మధ్యాహ్నం తినేసిన తర్వాత కిచెన్‌దేం క్లీన్ చేయలేదు. ఇప్పుడైతే క్లీన్ చేయాలి. ఇంకా రైసు, రసము, పప్పు వండాను. ఈరోజు అతి వరస్ట్‌గా వండిన కర్రీ ఒకటి చూపిస్తాను. నాకు తెలీదసలు. ఇగోండి ఎండు చేపలు ఫస్ట్ టైమ్ ఇవి తీసుకున్నాను ఊర్లో. ఇలాంటివెప్పుడు తీసుకోలేదు. ఒకసారి సరే ఫ్రై చేసి చూద్దాం అనుకోని చేశాను. నాకు నచ్చలేదు, మా తమ్ముడికి నచ్చలేదు. ఇంక అవైతే ఇప్పుడు పులుసు పెట్టియాలేమో నాకదే డౌటు. ఇంక మధ్యాహ్నం తినేసిన తర్వాత కిచెన్‌లో గిన్నెలు క్లీన్ చేయకుండానే పడుకుండిపోయాను. నిద్రొచ్చేసిందబ్బా! ఇంక సరేలే ఈవినింగ్ చేసుకుందాం ఏం పని ఉంటదిలే అని అనుకున్నాను. నెక్స్ట్ నోట్లోన పుండయింది. నెక్స్ట్ తినలేకపోయాను ఈ ఫుడ్ ఏదిను. నా వల్ల ఈరోజు కొంచెం ఫుడ్ వేస్ట్ అయిందనే చెప్పాలి. నా దగ్గర ఇంట్లో కుట్టు మిషన్ ఉంది. అది చాలా రోజుల నుంచి వాడకపోవడం వల్ల కొంచెం చిన్న రిపేర్ అయ్యిందిలెండి. మొన్నే సర్వీస్‌కి ఇచ్చొచ్చాను. అయితే వాళ్ళు 2 డేస్ టైం తీసుకొని ఇప్పుడు ఫోన్ చేశారనమాట. రండి తీసుకెళ్ళిపోండి అని. ఇంక నేనేమో కిచెన్ పనుంది. ఇంక ఇది క్లీన్ చేయకుండా ఎళ్తే మా వారు వచ్చేసరికి కిచెన్ ఇలాగుందంటే ఆయన డిస్టర్బ్ అవుతారు. ఆయనకేంటంటే వచ్చేసరికి ఇల్లంతా నీట్‌గా కనబడాలనమాట. ఇంక సరేలే ఇంక ఫోన్ చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతానమ్మా అని చెప్పేసి ఫోన్ చేశారు. సరైన టైంకి చేశారులెండి అనుకోని ఇంక ముందైతే గిన్నెలవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇవి క్లీన్ చేసి నేనెళ్ళి ఆ మిషన్ తీసుకొచ్చేయాలి. అక్కడికెళ్ళొచ్చేసరికి ఒక అరగంట పైనే అయిపోద్ది. ఇంక అందుకే ముందుగానే గిన్నెలన్నీ మంచిగా కడిగేసుకుంటున్నాను. అసలెప్పటినుంచో అనుకుంటున్నాను చిన్న చిన్న కుట్లు ఊడిపోయినా సరే పిన్నీసులెట్టుకొని వాడుకోవాల్సొస్తుంది. బయటికివ్వాలంటే ఒక రూ. 50 ఖచ్చితంగా చిన్న కుట్టేయాలన్నా సరే రూ. 50 ఇవ్వాలి. అసలు ఇంట్లో వస్తువు ఉండి ఏంటసలు ఇలా డబ్బులు ఖర్చు పెడతామా అనే ఫీల్ ఉండేది. ఇంక తప్పదు. అది మొయ్యలేక నేను తీసుకొని ఎళ్ళలేదు. నెక్స్ట్ మొన్నటి వరకు నాకు సర్వీస్ సెంటర్‌లు ఎక్కడున్నాయో గూడా సరిగ్గా ఐడియా లేదనమాట ఈ ఏరియాలో. ఇంక తెలుసుకొని ఇంకా తమ్ముడినైతే బండి మీద తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు. ఇంక బండి మీద తీసుకెళ్ళాక ఇంక అక్కడే ఇచ్చేసొచ్చేసాను. ఇంక ఇప్పుడైతే మాత్రం ఏదైనా బుక్ చేసుకొని తీసుకురావాలి మళ్ళీను. నేను ఆ వెయిట్ మొయ్యలేనబ్బా! చాలా వెయిట్ ఉంది మిషన్ అయితే మాత్రం. ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంక స్టవ్వు, కిచెన్ టాపు అది నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ చేపల పుణ్యమా అని ఈరోజు కంపు కొడుతుంది కిచెను. చాలా ఇరిటేషన్ వచ్చిసింది. మొత్తం కడిగేసానబ్బా! ఇంకెప్పుడు వండను. చాలా చిరాకొచ్చేసిందసలు. ఫస్ట్ టైమ్ వండాను గానీ, ఇంత వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ వస్తదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా తమ్ముడు ఏదో పొగుడుతాడు, మంచిగా ఫ్రై చేశాననుకున్నా. వాడికి గూడా ముద్ద దిగలేదు. "అక్క ఇంత వరస్ట్‌గున్నాయేంటక్క ఇవి నీచు వాసనొస్తుంది" అని అన్నాడు. నిజంగా అస్సలు బాలేదు. ఎంతసేపు ఫ్రై చేశానో. కొన్ని కొన్ని చేపలు అంతే మరి. ఇదే అలాగే ఉంది. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మిషన్ తేడానికైతే బయలుదేరుతున్నాను. ఇంక నీళ్ళే తుల్లిపోయి కళ్ళద్దాలు డాగులు పడిపోయి ఇంక అందుకే మంచిగా తుడిచేసుకుంటున్నాను. అస్సలు ఈ డబ్బులు తీయకూడదనుకున్నాను. చూపించాను కదా! మా వారు కొత్త నోట్లు ఇచ్చారని. కానీ ఇప్పుడు ఇవే తీయాల్సొచ్చింది. ఇవి తీసుకొనైతే ఎళ్తున్నాను. అక్కడ సర్వీస్ సెంటర్ దగ్గరైతే నాకు వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు. మర్చిపోయానులెండి యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇంక మిషన్ అయితే రెడీ అయిపోయింది. దాన్నైతే పట్టుకొని వచ్చేస్తున్నాను. ఇంక మా వారైతే మిషన్ సర్వీస్‌కిచ్చానని చెప్తే, "అమ్మ ముందు నా లుంగీలు కుట్టియమ్మా. ఆ లుంగీలు అలా ఉండడం నేను కట్టుకోలేకపోతున్నాను" అని జెప్పేసి ముందు ఆయనవే కుట్టియాలంట చెప్తున్నారు. సరే, సరే మీవే కుడతానులెండి అని చెప్పాను. ఇంకిదిలా తీసుకెళ్ళాను లేదో జాను ట్యూషన్ నుంచయితే కాలొచ్చింది వచ్చి తీసుకెళ్ళండని. ఇంక మా వారైతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యారు గదా! మేము అనుకోకుండా ఈ షాప్ కాడికి కలిసాము. ఇంక జానుని తీసుకొస్తే ఈ షాప్ కాడికెళ్ళాము. ఇంక అక్కడికే మా వారొచ్చేసారు. ఇంక జాను అయితే ఇక్కడున్న పప్పీస్ కోసం బిస్కెట్స్ అయితే తీసుకుంది. పాపం అబ్బా! ఇక్కడ ఓ పప్పీకి హెల్త్ బాలేదు. ఇది త్వరలో చచ్చిపోద్దంట. ఒక కన్ను ఇన్ఫెక్షన్ అయిపోయి కన్ను పోయింది. ఆ షాప్ అన్నయ్యనైతే అడిగాను. ఏమైందన్నయ్య అంటే హాస్పిటల్ తీసుకెళ్ళామమ్మా. కానీ చచ్చిపోద్దని చెప్పారు. ఇంక తెలీదు. ఆ ఉన్న కన్ను పోయిన తర్వాత ఉంటదో, పోతదో మరి తెలీదండి అని చెప్పేసారు. సెలైన్‌లవైతే ఎక్కించామమ్మా అని చెప్పారు. ఇంకా అలా వస్తుంటుంటే మా వారు గూడా కూరగాయలు తీసుకొనొచ్చేసారు. ఇంకా బ్రదర్ అయితే ఆ కుక్క చచ్చిపోద్ది అని చెప్పేసరికి కళ్ళు ముందు ఉన్నది చచ్చిపోద్ది అని చెప్పేసరికి గుండె చివుక్కుమన్నదబ్బా! ఇంక జాను అయితే చాలా "అమ్మ చచ్చిపోద్దా? అమ్మ కాపాడుదుమమ్మ, కాపాడుదుమమ్మ" అని చెప్పేసి బతిమాలుతుంది. ఆ బ్రదర్ అన్నారు, "దానికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా. లేదు బ్రతకడం కష్టం" అని చెప్పేసారు. అయ్యో! పాపం అనిపిచ్చింది. ఇంక ఇంటికొచ్చిన తర్వాత మా వారు అదే అంటున్నారు, "ఎంత బా అవి అసలు వీధి కుక్కలైనా సరే, ఆ షాప్ అనే వాళ్ళైతే ఎంత బా చూసుకుంటారో, వాటికన్నీ పెడుతుంటారు. పాలు గూడా పెడుతుంటారబ్బా! అంత ఫ్రెండ్లీగా చూసుకుంటారు వాటిల్ని. చాలా ఇష్టం వాళ్ళు కుక్కల్ని. దానికి బాలేదనేసరికి హాస్పిటల్‌కి గూడా తీసుకెళ్లారు. దాని కాలుకైతే బ్యాండేజ్ యేసుందనమాట. సెలైన్‌లవి ఎక్కించారు. అంత ఇంట్రెస్ట్. సరేలెండి ఏం చేస్తాం మనుషులకే దిక్కు లేదు. ఇంకా కుక్కలకొచ్చింది. మరేం చేస్తాం? ఇంకా బాధపడడం తప్ప ఇంకేం లేదు. రేపు పొద్దున్న షాప్‌కెళ్ళినప్పుడు అది కనిపించకపోతే కొంచెం బాధనిపిస్తది. అంతే మరి.
ఇంక రాగానే ఫస్ట్ మా వారికి టీ అయితే పెట్టేసాను. ఇంక రాగానే ఆయనకి ఏదో ఒకటి తినడానికి కావాలి. ఇంక అన్నీ దేవులాడుతున్నారు. ఏముందా? ఏముందా? అని. ఇంక ఈ చేప ముక్కలైతే చూసారు. "అమ్మ నేను తింటానమ్మా" అన్నారు. "బుజ్జి బాలేదు బుజ్జి అందుకే ఇంక వీళ్ళకి ఉంచేసాను. చేపల పులుసు పెట్టేద్దామని" అనంటే, "లేదమ్మా ఇవ్వు నేను టేస్ట్ చేస్తానన్నారు." ఆయనకైతే నచ్చిందబ్బా! హమ్మయ్య! సాటిస్ఫాక్షన్ ఇంక వండినందుకు. "ఇంక తినేయండి అయితే మీరేననంటే" "తింటానమ్మా నేనే తింటాను. చాలా బావుంది" అనేసి అంటున్నారు. అదేంటో ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చదు. మా తమ్ముడికి నాకు అస్సలు నచ్చలేదు. అలాంటిది మా వారికి నచ్చింది. అంతే ఎవరి టేస్ట్‌లు వాళ్ళవండి. ఇంక ఆయనైతే అలా తింటున్నారు. ఇంక మేమైతే అలా మాట్లాడుకుంటా కిచెన్‌లో అయితే నేను ఆయన కోసం టీ రెడీ చేసేస్తున్నాను. ఇంక తింటుంటే మళ్ళీ "కావాలమ్మా" అన్నారు. హమ్మయ్య! నా ఆనందం మామూలుగా లేదులెండి. ఇంకో ముక్కైతే ఆయనకేసేసాను. ఇంక అంతలో తింటున్నారు. అదేంటో నేను చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నాను. టేస్ట్ అయితే ఉదయం మీద మారిందనిపిచ్చింది. ఏమో ఒకవేళ వండిన వెంటనే కొన్ని కొన్ని టేస్ట్ బాగోవేంటో మరి. వండిన కొద్దిసేపటికి బావుంటాయేమో. ఇంతలో టీ అయితే రెడీ అయిపోయింది. ఇంక మా వారినైతే ఇంక మంచి టీ తోటి నంచుకొని తినియండి అని చెప్తే, "ఆ! ఆ! సూపరమ్మా బావుంటది" అని చెప్పేసి తీసుకున్నారు. ఏంటో ఈయన టేస్ట్ అని అనుకున్నానింకా. ఇంకా మిషనయితే తెచ్చాను గానీ, వచ్చిన నుంచి దాన్ని ఓపెన్ చేయడానికే అవ్వలేదు. రావడం ఇంక జాను కోసం ట్యూషన్‌కి పరిగెట్టడం, ఇంక రావడం, మా వారు టీ పెట్టమనడం, ఇంక అటే గడిచిపోయింది. ఇంక కూరగాయలు అవేవి తీయలేదు. ఫుల్లు క్రేవింగ్స్ అబ్బా! గోంగూర పచ్చడి పైన. ఇంక మనసు ఆగలేదు షాప్‌కెళ్ళిన తర్వాత. ఇంక మా వారినైతే తీసుకోండి అని చెప్తే తీసుకున్నారు. అబ్బా! వాసన పీల్చేసరికే నోట్లో నుంచి లాలాజలం వచ్చేస్తుంది. ఇదెప్పుడు వాడేస్తానో వాడియాలింకా. చాలా ఒక్కోసారి తెలీదు. చిన్న చిన్న ఫుడ్ ఐటెమ్స్ పైనే చాలా క్రేవింగ్స్ అయితే వచ్చేస్తాయి. దీనిపైన సీల్ లేదు. ఇంక మా వారికి అదే చెప్తున్నాను. "సీల్ లేదు బుజ్జి" అంటే, "లోకల్ పచ్చడి అయ్యుంటదిలే అమ్మ అందుకే సీల్ ఎయలేదు" అన్నారు. ఇంక మా వారైతే నేను మెషిన్ ఓపెన్ చేస్తుంటే ఎంత ఇంట్రెస్ట్‌గా వచ్చి చూస్తున్నారో చూడండి. నాకైతే మెషిన్ ఓపెన్ చేస్తుంటే ఒకటే సాంగ్ నడుస్తుంది మైండ్‌లో. ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు అనే ఫీల్ అనమాట. అస్సలు 3, 4 సంవత్సరాల నుంచి ఇది పక్కకుందంటే సర్వీస్‌కి ఇవ్వడానికి ఎంత టైం తీసుకున్నా చూడండి మరి. ఇంకెలా ఉంటది చెప్పండి మైండ్‌లో ఫీలింగ్ మాత్రం. ఇంకా దీనికైతే సరిపడే సూదులు, నెక్స్ట్ ఆయిల్ డబ్బా ఇవైతే తీసుకున్నాను. వీటి కోసం మళ్ళీ ఇంకెక్కడికో ఎళ్ళడం ఎందుకని చెప్పేసి తీసుకున్నాను. చాలా నీట్‌గా దీనికి గూడా మంచిగా ఆయిలింగ్ జేసేశారు. ఇంక అన్నీ చెక్ చేసుకున్నా. ఏవేవి మంచిగా పెట్టారా లేదా అని జెప్పేసి. ఇంక అక్కడే చెక్ చేశాను. అంటే దారం పడుతుందా లేదా ఏంటని. ఇంకిప్పుడు ఇదైతే మిషన్ పైన సెట్ చేసేంత ఓపిక లేదు. ఇంక అందుకే సైడ్‌కి పెట్టేసి మళ్ళీ ఇదే బ్యాగ్ దీనిపైన సర్దేశాను. అబ్బా! లెగలేకపోతాను నెట్టి కూర్చునేదాన్ని. ఈ మధ్యన షటిల్ ఆడి మరి లెగలేకపోతున్నాను. పిక్కలో పెట్టేసి ఇంకా చూసుకోలేదు. ఆయిల్ మర్చిపోయాను. ఇంక మా వారికి చెప్తే వెళ్ళి ఆయిల్ అయితే తెచ్చేశారు. చాలా రోజులైంది చికెన్ పలావ్ అయితే చేయలేదు. మా వారు ఎప్పటినుంచో అడుగుతున్నారు. సరే ఈరోజు చేస్తానని చెప్పేసి చికెన్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇంక షాప్ కాడ ఎంతసేపు ఉన్నాం గానీ ఏదో మర్చిపోయాను అంటూనే ఉన్నాను. ఆయిల్ ప్యాకెట్ ఇంట్లో నిండుకొని ఆ విషయం మర్చిపోయాను. అందుకే ఇందాక నేను మిషన్ సర్దుతున్నప్పుడు మా వారైతే ఆయిల్ తేడానికెళ్లారు. ఆయన తిట్టుకునే ఎళ్లారు. "ఏది గుర్తుండదమ్మా నీతోటి ఇదో తలకాయ నొప్పి. ఇప్పుడే షాప్‌కెళ్ళొచ్చాం గదే తల్లి. నీకు గుర్తు లేకపోవడం ఏటమ్మా" అనుకోని కోపం పడుతూనే ఎళ్ళిపోయారు. ఇదిగోండి చికెన్ పలావ్‌కైతే మంచిగా చికెన్ అదైతే ఫ్రై చేసేస్తున్నాను. మా వారికి చాలా ఇష్టం. దమ్ బిర్యానీ చేసినా అంత ఇష్టంగా తినరు గానీ, పలావ్ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఆయనకైతే ఫుల్లుగా కసూరి మెతి ఫ్లేవర్‌లోనే కావాలి పలావు. ఇంకా అలాగే చేసేస్తున్నాను. యాక్చువల్‌గా ఎప్పటికి ఆయిల్ ప్యాకెట్‌కెళ్ళమన్నందుకు సీరియస్ అయిపోదును. ఇంకా ఆయనకిష్టమైన ఫుడ్ రెడీ చేస్తున్నాను కాబట్టి, ఎళ్ళక తప్పదు కాబట్టి, ఏదో 2 గసుర్లు గసురుకొని ఎళ్ళిపోయారింకా. ఇంక మిషన్ పని మీద ఎళ్ళడం వల్ల ఈరోజు కాస్త వంట లేట్ అయిందనే చెప్పాలి. మా ఆడోళ్ళైతే ఫోన్‌ల మీద ఫోన్‌లు కొడుతున్నారు. "వస్తున్నావా కిందకి" అని జెప్పేసి. ఏంటంటే మేము 9 అయ్యేసరికి పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఈ మధ్యన షటిల్ ఆడుకుంటున్నాము. ఇంక అందువల్ల వాళ్ళు 9 అయిపోయింది ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు. చెప్పాను పని మీద బయటికెళ్ళానే బాబు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతది ఈరోజు వంట లేట్ అయిపోయిందంటే, "సరే వెయిట్ చేస్తాంలే అయితే" అని అనేసారు. ఇంకా అలాగే ఇది చేస్తుంటుంటే అక్కడ మా వారైతే బిస్కెట్ ప్యాకెట్ తెస్తే అటు పెట్టేసాను. అబ్బా! కొంచెం తినాలనిపించింది. అస్సలు నోరు తెరలేకపోతున్నానబ్బా! జ్ఞానదంతం అంటారు గదా! అక్కడైతే నొప్పొస్తుంది. ఇంక దానివల్ల చిన్న చిన్నగా బిస్కెట్ పెట్టుకొని తింటున్నాను. నాకొకటే డౌట్ కొట్టింది. ఈ చికెను ముక్కలు ఎలా తింటానిప్పుడు అని అనిపించింది. పర్లేదులే ఇష్టమైన ఫుడ్ కదా! ఆటోమేటిక్‌గా నోరు సాగిపోద్దేమో! ఇంకా అలా అనుకోని ఆ బిస్కెట్‌లే తింటున్నాను. కానీ ఎలా అయితే అలా అయింది. ఇప్పుడు రైసే తింటాను. కాకపోతే చికెన్ తినలేకపోతే అనుకోని ఇంకా బిస్కెట్‌లు అలా తింటుంటే జాన్ గుర్తొచ్చింది. మళ్ళీ ఏమైనా అయిపోనియంటే నన్ను చంపేద్దని జెప్పేసి ఇంకా పిల్ల కోసమయితే పక్కన పెట్టేసాను. ఇంక వాళ్ళెలాగో ఫోను జేత్తన్నారు గదా! మళ్ళీ వంటయ్యే వరకు కిచెన్ క్లీన్ చేయకుండా కూర్చుంటే బాగోదు. మళ్ళీ లేట్ అయిపోద్దని జెప్పేసి, ఇంక అదొక పక్క అవుతుంటే, ఉన్ని గిన్నెలు అలా క్లీన్ చేసుకుంటున్నాను.
ఇంకివన్నీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనేసరికి ఫుడ్డయితే రెడీ అయిపోయింది. అబ్బా! ఎప్పటి మీద బాగా కుదిరిందనిపిచ్చింది. ఒక్కోసారి చిన్న ఇంగ్రీడియెంట్స్ అంటే తెలియకుండా ఏదైనా ఎక్కువైనప్పుడు అవే టేస్ట్ మార్చేస్తాయి. ఈసారి కసూరి మేతి అనేది కాస్త ఎక్కువేశాను. దానివల్ల అంత ఫ్లేవర్ భలే అనిపించింది. ఓహో! ఇలా గూడా వండొచ్చా అని అనిపిచ్చింది. ఇంక నాకైతే మనసాగట్లేదు. వేడి వేడిగా ఒక ముద్దయితే యేసుకుందాం అని జెప్పేసి అలా యేసుకున్నాను. అబ్బా! అదిరిపోయింది. చెప్పా గదా! కసూరి మేతి కాస్త ఎక్కువైందని. దానివల్ల అయితే మాత్రం మంచి ఫ్లేవర్ అయితే భలే అనిపిచ్చింది. అప్పుడెప్పుడో రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్నా. ఆ టేస్ట్ అయితే వచ్చింది. నాకైతే ఈరోజు ఏదో కొత్త వంటకం నేర్చుకున్నానే ఫీల్ అయితే వచ్చింది. నోరు తెరవలేకపోతున్నాను. కానీ మెల్లిక అలా కుక్కేస్తున్నాను. వేడి వేడిగా తినేద్దురని జెప్పేసి మా వారికి పిలిస్తేమో "వస్తానమ్మా, వస్తాను" అని అంటున్నారు. "రెడీ అయిపోయింది రండి" అని అంటే, "ఆ! అయిపోయిందా వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నాను" అని అంటున్నారు. ఇంకా ఆయనకైతే ఇలాంటి ఫుడ్‌ల కాడైతే లేట్ చేయరు. త్వరగా వచ్చేస్తారు. ఫైనల్‌గా ఈరోజు అనుకోకుండా మా వారికి ఇష్టమైన ఫుడ్ అయితే రెడీ చేసేసాను. చికెన్ అయితే అలా చిన్న చిన్న పీసులు చేసుకొని అలా తిన్నానులెండి మానేయలేదు. ఆళ్ళకెలా మానేస్తాం చెప్పండి? ఇంక మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.